వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే వరద. ప్రజల కష్ట నష్టాలు ప్రజాప్రతినిధులకు పట్టవా అని ఆవేదన. బోగస్ ఓటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తిరుపతి. విచారణ చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ కు రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. పోలీసుల తనిఖీలపై ఎమ్మెల్యే రాచమల్లు నిరసన. ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు తనిఖీలు ఆపాలని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎలక్షన్ కోడ్ అమలులో లేదు, పోలీసులకు తనిఖీలు చేసే ఆదేశాలు ఎవరిచ్చారో తెలపాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై ఫైర్ అయ్యారు. అధికారుల అనాధికార దాడులకు వ్యాపారులు చేసే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రతిరోజు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే పోలీసులు తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నిరసన చేయడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల కష్ట నష్టాలు ప్రజాప్రతినిధులకు పట్టవా అని ప్రశ్నిస్తూ ఒకానొక దశలో భావోద్వేగానికి గురై దగ్ధ స్వరంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమావేశంలో పలువురు వ్యాపార వాణిజ్య వ్యక్తులు పాల్గొన్నారు. దాడులు చేయమని చెప్పింది ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళీ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు, మీ కాలి కింది చెప్పులాగా రాయిలాగా పనిచేస్తున్నారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడండి, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి. పొద్దుటూరులో అరాచకాలు చేయొద్దని చెప్పండి. ఇప్పుడు బిడ్డ పెళ్ళిని వాడు 14.5 లక్షలు ఏం తిప్పలు పెట్టి తెచ్చుకుంటాడో ఏమో. ఏంటి వాని పరిస్థితి? వాని బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి? వాడు పెళ్లి పత్రిక చూపినాడు, బిడ్డ పెళ్ళి అని చెప్పినాడు. వాళ్ళ ప్రాంతం నుంచి కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడించారు, పెళ్లి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా? ఒక ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా? నాకు ఒక అతను నెల్లూరుకి సంబంధించిన అతను ఫోన్ చేసినాడు, పొద్దున చేసినాడు. ఏం సార్ ఇట్లా జరిగిందే మీ ఊర్లో అంటే, అవునా నేను కూడా రాత్రి విన్నాను జరిగిందంట. ఆయన ఏంటి సార్ మా నెల్లూరులో అట్లా ఏం లేదు, ఎక్కడనే ఎందుకు అట్లా జరుగుతుంది అని చెప్పి అడిగితే ఏం చెప్తాం మనం? ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఉంది, అటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు, అటువంటి ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకున్నాం కాబట్టి ఉంది. అందరు చెప్పండి, కావాల్సిన పోలీసులను వేసుకుంటున్నారు, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు. ఎస్పీ చెప్తే వినడా? వాళ్ళది వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడా? పెళ్లి పత్రికలు చెప్తున్నాడు, పేపర్లో రాసిన దాని ప్రకారము పెళ్ళి ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్ళి. కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు, మందు దాకి చనిపోతాడు. అంతకంటే ఏముంది ఇక్కడ? పెళ్ళి నిలబడిపోతే బంధువర్గాలలో అవమానం అయిపోతుంది. ఇప్పటికే పత్రికలు పంచుకుంటారు పలానా రోజున పెళ్ళిని. దొంగలా, స్మగ్లర్సా, హవాలా చేసే వాళ్ళ ఏమన్నా? పొద్దుటూరికి బంగారు కొనుక్కపోయి దానికి డబ్బు తీసుకొని రాకుండా ఏం తీసుకొని వస్తాడు వాడు? ఇక్కడ నచ్చిన అయితే కొనుక్కోవాలి కదా. వాళ్ళ ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు, నచ్చిన డబ్బు కట్టిపోతారు. ఏంటా దుర్మార్గమైన చర్యలని? జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ ఒకటే గుర్తించాలా, ఇప్పటికే అరాచక పాలన జరుగుతూ ఉంది. ఇంకా ఈరోజు పేపర్లో చూస్తే వీసీలను పోస్ట్ చేసినారు. ఇంకా ఉండేది 2 నెలలు 3 నెలలే వాళ్ళకి ప్రభుత్వం కూడా. ఏదో దోపిడీ చేసే వాళ్ళందరినీ పోస్ట్ చేశారు, వీసీలందరినీ. దోచిపాతంగా వాళ్ళకు భాగం ఇచ్చే వాళ్ళని చేసిన వీసీలను పెట్టినారు.
ఈ మాదిరిగా ప్రభుత్వం దోపిడీ చేస్తా అంటే ప్రజలకు రక్షణ ఎక్కడా? ఏం రక్షణ ఎక్కడుంది? దాదాపు 300 ఎన్ని వందలు ఉంటాయి మన బంగారం గళ్ళు? 1000 బంగారం గళ్ళు ఉంటే దాదాపు 10,000 మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు. పని చేసేవాళ్ళు, గుమస్తాలు, అందుకు సంబంధించిన వ్యాపారస్తులు, ఒక వేట్లో 2-3 భాగస్తులు ఉంటారు. 10-12 వేల మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని, పెట్టుకునే వాళ్ళందరినీ. బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఇదంతా నాటకాలు వద్దు. ప్రసాద్ రెడ్డి, నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళ్ళ నీళ్ళు దుర్సాలని ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎక్కడా జరిగింది? పొద్దుటూరులో ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు? రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందని చెప్పు. మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత యొక్క అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ? ఎందుకు పట్టుకున్నారు? మీరు లంచాలు తీసుకునే దానికి. తిరుపతి జిల్లా తిరుపతి నగరంలో రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగస్ ఓటర్ కార్డుల తయారీకి సహకరించిన ఏ రాజకీయ పార్టీల నాయకులనైనా 10 సంవత్సరాల పాటు ఏ ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలు లేకుండా ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు వేయాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి ఉన్నతాధికారులే ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేయడం అన్యాయమని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అప్పటి కమిషనర్ గిరీషాతో పాటు పనిచేసిన కింది స్థాయి అధికారులతో సహా తిరుపతి రెవెన్యూ అధికారుల ఓటర్ల జాబితా పనితీరుపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ పోతూ ఉంటాయని, రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారి మాటలకు తలొగ్గి ఉన్నతాధికారులు తప్పు చేస్తే ఏ నాయకుడు కాపాడాలన్నా నగ్న సత్యాన్ని గుర్తించాలని, బలి పశువులు కావద్దని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో చేర్చిన బోగస్ ఓట్ల అధికారుల భారతం పట్టాలని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో 30,000 బోగస్ ఓటర్ కార్డులను తయారు చేసి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారని చెప్పని ఆ రోజు నగరపాలక సంస్థకు కమిషనర్ గా ఉన్నటువంటి గిరీషా గారిని ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి సస్పెన్షన్ చేశారు అని చెప్పని పత్రికల్లో, టీవీల్లో చూస్తే నిజంగా ఈరోజు తిరుపతి పరపతి మంట కలిసిపోయిందండి. నిజంగా తిరుపతిలో ఒక ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిసే విధంగా ఇన్ని వేల దొంగ ఓట్లు ఎలా తయారు చేశారు? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆ రోజు నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసినటువంటి గిరీషా గారితో పాటు ఏ అధికారులు ఈ బోగస్ ఓటర్ కార్డులకు సహకరించారు? అసలు బోగస్ ఓటర్ కార్డులు ఎక్కడ ప్రింట్ చేశారు? ఎన్ని ప్రింట్ చేశారు? ఎవరు తయారు చేశారు? ఆ ఎంబ్లం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఎంబ్లం ఇస్తుంది, దాన్ని వీళ్ళు ఏ విధంగా ప్రైవేట్ ప్రెస్లో దాన్ని ప్రింట్అవుట్ తీశారన్న దాని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ గాని వాస్తవాలు వెలుగులోకి తీసుకురాకపోతే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థలో అధికారులు ఏళ్ల తరబడి తిష్ట వేసి కూర్చోన్నారు. మరి వాళ్ళంతా కూడా ఈ బోగస్ ఓటర్లలో భాగస్వాములు అయ్యారా? కంచె చేని వేసిన విధంగా ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారయ్యా మీరంతా? ఎన్నికల కమిషన్ విలువల్ని దిగజార్చేశారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం అని చెప్పని ఓటు అవగాహన ర్యాలీలు నిర్వహించారు జిల్లా అధికార యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్. ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలని చెప్పని చైతన్యవంతుల్ని చేయాలని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ఈరోజు తిరుపతిలో 30,000 ఓట్లు ఏ అధికారి సహకారంతో, ఒక్క అధికారి చేసే పని కాదు. ఖచ్చితంగా దీని వెనకల రాజకీయ నాయకుల హస్తం ఉంది. ఏ రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో ఆ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుందో దాన్ని ఏ నాయకుడికి ఇచ్చారు? దానికి ఏ అధికారులు, కింద స్థాయి అధికారులు సహకరించారు? ఎక్కడ ఇవన్నీ కూడా ఈ బోగస్ కార్డులు ప్రింటింగ్ చేశారు? దీని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి.
అధికారులు ఎవరిని ఉపేక్షించొద్దండి. ఈరోజు బోగస్ ఓటర్లు కాదు, ఓట్లు కాదు, బోగస్ అధికారులని భర్తం పట్టండి, బోగస్ అధికారులని సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఇంత దుర్మార్గంగా నవ్వులు పాలైపోతుందండి. తిరుపతి అంటే ఎంతో ఆధ్యాత్మిక కేంద్రం. అలాంటి తిరుపతిలో వరుసగా బోగస్ ఓట్లు, ఎన్నికలు జరిగితే దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, మత్తు పదార్థాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎందుకు ఇలా తిరుపతి పరపతిని మంట కలిపేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తిరుపతి మీద దృష్టి సారించడం లేదు? విజిలెన్స్ అధికారులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు. తిరుపతిలో ఇన్ని వేల బోగస్ ఓట్లు ఏ అధికారి తయారు చేశారని చెప్పి ఏ నాయకుడు, ఏ పార్టీ అధికారమా ప్రతిపక్షమా అన్నది కాదండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా సజీవ సమాధి చేసేసేదారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కడెక్కడి నుంచో బస్సుల ద్వారా తరలించి ఓట్లే ఇచ్చారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? మీరు చేసే ఈ అరాచకాలు ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడతాయండి? చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేని దొమ్మల గుడిస అన్నట్లు ఉపన్యాసాలు ఇస్తారే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇంత బహిరంగంగా 30,000 ఓట్లను ఈరోజు బహిర్గతం చేసింది. ఈ బోగస్ ఓట్లకు వెనుకలున్నటువంటి అధికారులతో పాటు ఏ నాయకుడు ఉన్నాడన్న వాస్తవాలు బయటకు తీసుకురండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. బోగస్ ఓటర్లను తయారు చేసినటువంటి అధికారుల భర్తం బట్టి జైళ్లకు పంపించండి. ఈరోజు ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది. ఓటు హక్కు ఇంత కాలం రాస్తామంటే ఎన్నికలు ఎందుకు జరపాలండి? కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనంతో ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిపేందుకు దొంగ ఓట్లు వేసుకుని దొంగ ఓట్లతోనే నాయకులు చెలామణి అయిపోయి పరిపాలించుకోవచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారుల భర్తం పట్టి ఈ బోగస్ ఓట్ల వెనుకున్నటువంటి నాయకుల్ని కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడేదానికి అర్హులుగా కాకుండా అనర్హత వేటు వేయాలని చెప్పి నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా, స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి. పొద్దుటూరు పట్టణంలో వ్యాపారులు, వర్తకులను పోలీసులు తనిఖీల పేరుతో వ్యాపారస్తులను వేధిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బంగారు అంగళ్ల కూడలి వద్ద బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఇకనైనా వ్యాపారస్తులపై పోలీసులు వేధింపులు ఆపాలని కోరారు. సామాన్యుల దగ్గర నుండి వ్యాపారస్తుల వరకు పోలీసుల తనిఖీలు పెద్ద సమస్యగా మారిందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు వ్యాపారస్తులను బెబ్బేలెత్తిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పోలీసులు తనిఖీలు ఆపకపోతే వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలు సామూహికంగా బంద్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. వరుస దాడుల నేపథ్యంలో వ్యాపారంలో ఆందోళన మొదలైందని, రాజకీయ వర్గాలకు చెందిన నాయకుల వాహనాలను పోలీసులు తనిఖీ చేయాలని, వ్యాపార వ్యక్తులను వేధించవద్దని హితవు పలికారు. ఎన్నికల కోడ్ నియమ నివాళి వచ్చే వరకు తనిఖీలు ఆపాలని కోరారు. ఈ సందర్భంగా తాను నిరసన తెలుపుతున్న ప్రాంతానికి పట్టణ పోలీస్ స్టేషన్ లో నిధులు నిర్వహిస్తున్న సీఐలను పిలిపించి వారి విచారణ తీసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని డీఐజీ కార్యాలయానికి వెళ్లి సమస్యను తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, వ్యాపార, వర్తక సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. जोहार एनटीआर, 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 जोहार एनटीआर। తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బనగానపల్లి నియోజకవర్గంలో శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం, బనగానపల్లి నియోజకవర్గంలో శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, అన్న ఎన్టీఆర్ అమర్ హై, అన్న ఎన్టీఆర్, అన్న ఎన్టీఆర్, జోహార్ 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 సైడ్
వాళ్ళు కూడా వస్తారు, ఉండండి. అందరు సీఎంలు రప్పిస్తాం, వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. ఈ నిన్న తిరుగుతున్నారు, దొంగల కోసం తిన్నట్టు తిరుగుతున్నారు. లాస్ట్కి బంగారు కొనేవాని పరిస్థితి, బంగారు అమ్మేవాని పరిస్థితి ఏడికి వచ్చిందంటే దొంగగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు, పోలీస్ శాఖ వారికి, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులకు, మా ప్రభుత్వంలోని పెద్దలకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలోని వ్యాపార వర్గాల పక్షాన, సామాన్య వర్గాల దగ్గర నుంచి వ్యాపార వర్గాల వరకు అందరి ప్రజల వైపు నుంచి అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది విమర్శ కాదు అధికారులారా, మా అభ్యర్థన. నేను మిమ్మల్ని విమర్శించి నా ఊరి ప్రజలకు మరింత నష్టాన్ని చేయలేను. నా మీద కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తారనే భయముతో మరింత విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు వినయపూర్వకంగా. ప్రజా జీవనాన్ని స్తంభింపజేసే స్థితి కలుగుతూ ఉంది. దినవారీ చర్యల్లో భాగంగా, రోజువారీ దినచర్యలో భాగంగా ప్రజా జీవనం పూర్తిగా స్తంభింపజేసే చర్యలు చేస్తూ ఉన్నారు మీరు. ఆనాడు కరోనా వచ్చి భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేసింది. ఎక్కడికెక్కడ అన్ని వ్యాపారాలు, మానవుని యొక్క సంబంధాలు, జీవన విధానపరమైన అన్ని చర్యలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ కరోనా తర్వాత అటువంటి స్థాయే కనిపిస్తుంది ఇప్పుడు. అది కరోనా స్తంభింపజేస్తే ఇది ఎలక్షన్ కరోనానే. ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే, ఎప్పుడో ఫిబ్రవరి ఆఖరిలో నోటిఫికేషన్ వస్తుందని ఒకవైపు అందరూ చెప్తూ ఉంటే, ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ, వైఎస్ఆర్ జిల్లాలో కానీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవిని సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సతీమణి మౌనికారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా, పొట్టిపాడు రోడ్డుపై బైపాస్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ఆయన అనుచరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే సీనియర్ టీడీపీ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ లో ఎన్టీఆర్ చిత్రపటానికి సురేష్ నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు
ఎన్నికల్లో మళ్ళా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. సైడ్ సైడ్ వేసుకోరు. సైడ్ ఎందుకు లేదు ఎప్పటికి కొందరు ఏం చేస్తున్నారంటే ఇళ్ళ కాడ కూర్చొని మేము వీడియోలు పంపిస్తుంటే అన్నా కూడా పంపించాలి అని అంటారు. అందుకు చాలా మందిని తీసేసి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కుప్పం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అక్కడే ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ద్వారా సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుప్పం ప్రభుత్వ 100 పడగల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోపీనాథ్, రాజ్ కుమార్, పార్టీలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గర వచ్చాడు. ఐటమ్ ఆయన దగ్గర ఉంది. సరే 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 ఫోటో అయితే మీరు ఎవరు పడలేడు. అస్మత్ ఆపక్ పదనా ఆయన
రామారావు గురించి మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా ఆయనే స్వయంగా వచ్చి ఈ మామిడి తోరణాలు, ఈ పూలు, అరటి మాండ్లు పైన ఏం చేయాలని చెప్పి కూడా క్లియర్ ఒక్కొక్కటి కూడా ఈ రకంగా నందమూరి కార్యక్రమాలు చేయాలి. ఆయన ప్రజా నాయకుడు, ఆయనకి ఎప్పుడు కూడా చావనేది ఉండదు, ఎప్పుడు నిరంతరం పలికే ఉంటాడు ప్రజల మధ్య చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే వరద. ప్రజల కష్ట నష్టాలు ప్రజా ప్రతినిధులకు పట్టవా అని ఆవేదన. బోగస్ ఓటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తిరుపతి. విచారణ చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ కు రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. పోలీసుల తనిఖీలపై ఎమ్మెల్యే రాచమల్లు నిరసన. ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు తనిఖీలు ఆపాలని హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.